తమ్ముడు నీకోసమని 3 రకాల టిఫిన్లు చేశాను చూడు. చూడు టిఫిన్లా? టిఫిన్లు ఎక్కడున్నాయక్క? ఇవేరా, ఇది దోశ, ఇది పూరి, ఇవి గారెలు, అవి కర్రీసు. ఛీ ఊరుకో అక్క. చిన్నపిల్లాడు ఆడుకునే బొమ్మల్ని పెట్టి టిఫిన్లు అంటావేంటి? చిన్నపిల్లాడు ఆడుకునే బొమ్మలా? చాలా ఆపో. నాన్న రవిచంద్ర, పాపం మీ అక్క ఎంతో కష్టపడి టిఫిన్లు చేసిందిరా. వీటిని తింటే కాని ఇది పడ్డ కష్టానికి సంతోషపడదు. తిను, రా రా నాన్నా, రా కూర్చో. నాన్న, వీటిలో ఏం తింటావు? ఏమైంది? ఓకే ఓకే తిన్నాన్నా. ఏంటి ఎదురుగా టిఫిన్లు పెట్టుకుని తినకుండా కూర్చున్నారేంటి? ఏ మళ్ళీ ఎంత ధైర్యం లేకపోతే వచ్చి నా కొడుకు పక్కనే కూర్చుంటావే? లే ముందు. కాంతమత్త ఏటనవా మళ్ళా? అంటే ఈ అమ్మాయి పేరు మళ్ళా? అయ్యో బాబోయ్, నా కొడుకు పక్కన కూర్చుందన్న ఆవేశంలో నోరు జారేశానే. మాట్లాడమేంటి కాంతమత్త? ఈ అమ్మాయి పేరు మళ్ళా అంటే ఇది వైష్ణవి కాదా? జమీందర్ గారి కూతురు కాదా? నా మాటని తప్పుగా అర్థం చేసుకున్నావు చిట్టెమ్మా. మళ్ళీ మళ్ళీ నా కొడుకు పక్కనే ఎందుకు కూర్చుంటావు అని ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా. వాడి పక్కన కూర్చోవద్దని చెప్పాను. చూస్తావేంటి వైష్ణవి? అవతల సీటుంది కదా, వెళ్ళి అక్కడ కూర్చోమ్మా. పర్వాలేదు కాంతమ్మ గారు, నేనిక్కడే కూర్చుంటా. అయితే నేను ఇక్కడే కూర్చుంటాను. కూర్చోమ్మా. రవిచంద్ర గారు ఏం పుచ్చుకుంటారు? ఏటే నా మొగుడు ఇంటి మీద చేయిస్తావి దొంగ మొహందానా? ఈ చిట్టి ఏంటి నా చెయ్యి ఇలా నలిపేస్తుంది? ఇంకో పారి నా మొగుడు ఒంటి మీద చెయ్యేసావే అనుకో, ఏళ్ళరిసి చేతులు అడుగుతాను. దేవా బావా, ఇది టిఫిన్ కాదు, మీ అక్క చేసిన గట్టి. ఇది తింటే వాంతులు అవుతాయి, జాగ్రత్త. నిజమా? అవును, ఆల్రెడీ 3 తిన్నారు. ఏడు చెప్పాలో అర్థం కాక బయటికి పరిగెత్తారు. ఏమైపోయారో ఏటో. ఇంకా నయం ముందే చెప్పావు చిట్టి, లేదంటే నేను కూడా పరిగెత్తేవాడిని. ఏంట్రా తమ్ముడు, టిఫిన్ తినమంటే ఆలోచిస్తున్నావేంటి? తిను. అవును రవిచంద్ర గారు, ఏం వడ్డించమంటారు? మా బావ కొట్టించడం ఎందుకు? మా బావే నీ కొట్టిస్తాడు. తింటావా? రవిచంద్ర గారు వడ్డిస్తానంటే ఏమైనా తింటాను. అయితే ఓటించు బావా, తింటుందంట. ఏంటి చిట్టమ్మా? ఓటించు. అలాగే.
తిను. థ్యాంక్ యూ రవిచంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పగిడింది సాలు, ముందు తిను. ఎదుగో వైష్ణవి, నువ్వైనా తిని రుచి ఎలా ఉందో చెప్పు. అలాగే నీలాంబరి గారు, అలాగే. ఇది 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 ఇది. ఎలా ఉందో చెప్పు, తిను. నేను ప్రాణాలతో ఉంటే అప్పుడు చెప్తాను. అమ్మా ఏంటి వీళ్ళు ఎలా ఉందో చెప్పకుండా అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, ఒక్కరు కూడా తిరిగి రావట్లేదు. చూద్దాం పద. దీని సంగతి తాడు పెడ తేల్చేయాలి. పదమ్మా, రా నువ్వు కూడా. ఆ, ఓ, అమ్మా అమ్మా, ఏమైంది నీలు? ఈ వైష్ణవి ఏంటి వాంతులు చేసుకుంటుంది? అక్కడేమో మావయ్య కోటిగాడు కొట్టుకుంటున్నారేంటమ్మా? ఇంకా అర్థం కాలేదా వదినా? పాపం ఈ టిఫిన్ తిని కడుపులో తెప్పినట్టుంది. అందుకే నేను వెళ్తా అని కొట్టుకుంటున్నారు. నువ్వు వండిన వంట తిని ఈ రోజు తిన్న అన్నమే కాదు, 3 రోజుల ముందు తిన్న అన్నం కూడా కక్కుంటుంది. అమ్మా తల్లే, నీకు దండం. ఇక జీవితంలో మాత్రం వంటలు చేయకమ్మా. అమ్మా త్వరగా రారా, ఎంత ఆలస్యం ఏంట్రా? వస్తారులేరా, కంగారు పడకు. అమ్మా, అయ్యా, అమ్మమ్మా, అమ్మమ్మా తల్లే, ఒక్క ముక్క తిన్నందుకే 10 సార్లు లోపలికి వెళ్ళారంటే, అది ఇంకో ముక్క తిన్నుంటే డైరెక్ట్ గా పైకి వెళ్ళేవాడినేమో. దయించి ఇంకెప్పుడు వంటలు వాడకమ్మో, నీకు దండం పెడతానమ్మా. చూసావా నీలాంబరి, అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను నువ్వు వంటలు చెయ్యొద్దే, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందామని. విన్నావా? ఇప్పుడు చూడు, నలుగురు హాస్పిటల్ పాలయ్యేలా ఉన్నారు. ఇంత ఘోరం జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. ఏమంటున్నావు కోకిలమ్మా? అందుకే కదా నేను నా ఇంట్లో వంట చేయించండి అని అంటుంది. ఓ భగవంతుడా, నేనంటే నీకిష్టం కాబట్టి నా కూతురు వండిన వంటల్ని నాతో నువ్వు తినిపించలేదు. వీళ్ళందరూ పాపాత్ములు కాబట్టి వీళ్లతో తినిపించావు. స్వామి, నువ్వెప్పుడు నన్ను కాపాడతావు. అవుతారు. ఏట్లేదురా అనియా, వదిలించేసిన వంటలు తిని నలుగురు హాస్పిటల్ పాలయ్యేలా ఉన్నారు. బుద్ధున్నాడు ఎవడైనా దీంతో వంటలు చెప్తాడేటే? ఇది ఉంటే మాత్రం మీరు అలా తిన్నరా బుర్ర తక్కువ సన్నసులారా?
రే అనియా అసలే గాని అసలు ఆట ఏంటి ఈ డ్రెస్ ఏంటి నువ్వు ట్రైలా మారిపోయావా ఏం చేయమంటావే అమ్మ నన్ను పోషించుకోవాలంటే తప్పదు కదా అందుకే ఆటో డ్రైవర్ అవుతారు ఎంతేను ఇక నుంచి మీ అన్న ఆటో నడుపుతున్నాడు 2 సీట్ల సంపాదిస్తున్నాడు ఆడి తల్లిదండ్రిని పోషించుకుంటున్నాడు అబ్బబ్బబ్బ ఎంత సన్నని మాట చెప్పావురా బావా ఇనవా మా అన్నయ్య ఆటో నడుపుతున్నాడంట కంగ్రాచులేషన్స్ బావా ఇదే కాన్ఫిడెన్స్ తో ఉండు ఇక నీకు తిరిగే ఉండదు థ్యాంక్స్ బామర్దే ఇదిగో పెళ్ళమా నా మొదటి రోజు సంపాదనతో మీ అందరికి తిండటుకొచ్చాను అలాంటి తిందాం అవునే ఆ ఆటో మందా నువ్వు నాన్న ఇక నుంచి దచ్చగా తిరగొచ్చు ముద్దెట్టుకుని చాలు కానీ ముందెళ్ళి తిందాం మరండి పదండి చెల్లిమా పదండి పదండి. అమ్మా అయ్యా అబ్బో కాంతవత నీ అల్లుడు మొదటి సంపాదన నువ్వు ఇచ్చిన నగలు తీసా నువ్వు ఇచ్చిన తెల్లబట్టలు తీసా కాకి సొక్క వేసుకొచ్చా కాస్త జీవుగా బతుకుతున్నాను ఈ రోజు నుంచి నీ మీద గాని నీ డబ్బు మీద గాని ఆధారపడి బతకను బతికితే నా పేరు భాస్కరే కాదు నువ్వు ఆటో నడిపితే నాకేంటి రోడ్లు ఊడ్చుకుంటే నాకేంటి ఒకప్పుడంటే నువ్వు నా అల్లుడివి కాబట్టి నువ్వు ఆ పని చేయకూడదు అన్నా ఇప్పుడు నువ్వు ఏ పనులు చేసినా నాకు సంబంధం లేదు అమ్మా తర్వాత చెప్పుకోవచ్చు ముందు అన్నం తిందామమ్మా కడుపు మాడిపోతుంది నాకొద్దు మా అత్తయ్య గారికి వద్దంట్లారా మనమే తిందాము బావా పట్టు హే కమాన్ చిట్టమ్మా వస్తే నీలాంబరి వాడి సొమ్ము తినకూడదని నేనంటే నువ్వు మాత్రం దెయ్యంలాగా చికెన్ ముక్కలు వేసుకుని తింటున్నావా మరేం చేయమంటావమ్మా కడుపు కాలితే భాస్కర్ గడు కాదు ముస్టోడు పెట్టినా తినాల్సిందే ఛీ నా కడుపుని చెడబుట్టావు కదే అబ్బా అమ్మా ఆ చికెన్ ముక్కను చూడు అమృతంలా ఉంది నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలా ఉందమ్మా కంట్రోల్ కాంతమ్మా కంట్రోల్ ఏ నీళ్ళు బాగుందా కాని కాని కాంతమత్త ఈ మొక్కను చూసావా ఒక్కడితేనా అమృతంలా గొంతులో కలిపోతుంది నాకేం వద్దులే మీరే తినండి కాంతం గారండి మీ అల్లుడు తెచ్చిన బిర్యానీ అదిరిపోయిందండి థ్యాంక్స్ భాస్కరా ఏడు చూడలేదో తిని బావా నువ్వు సర్లే ఎందుకు చిట్టమ్మా లెమన్ చెప్పానా లే నువ్వు వెళ్ళి ఆ కుర్చీలో కూసోపో ఓకే
ఏటే ఒళ్ళు కోపెక్కిందా? అసలు నువ్వు జమీందార్ గారి కూతురువేనా? ఆ లక్షణాలు నీ ఒంట్లో ఒక్కటేనా ఉన్నాయా? ఇలా పరాయి మగాన్ని, పైగా పెళ్ళైనతని ఇలా ఎంటపడి ఏతించడానికి నీకు సిగ్గుగా లేదు? నేనేం చేశాను? సీటు ఖాళీగా ఉందని వచ్చి కూర్చున్నాను. ఎందులో తప్పే ఉంది? తప్పన్నారా? ఇంకోసారి నా మొగుడు పక్కన గనక కూర్చున్నావంటే నీ పళ్ళు రాళ్ళు కొట్టేయగలను. ఏటనుకుంటున్నావు? చిట్టమ్మా ఏమైంది? ఏట్లేదు కాంతమత్త, జమీందార్ గారి కూతుర్ని ఇంకా ఎన్నాళ్ళ పాటు మన ఇంట్లో ఉంచుకోవాలా అని. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. సాధ్యమైనంత త్వరగా ఇంట్లో నుంచి పంపించేయాలి. అప్పుడు కాని ఈ పీడ వదిలిపోదు. ఏటనో కాంతమత్త? అదేనమ్మా, పాపం మీ బాబాయ్ గారు ఎంతో అభిమానంతో మనకు అప్పగించారు కదా. సాధ్యమైనంత త్వరగా వాళ్ళ అమ్మాయిని వాళ్ళకప్పగిస్తే మంచిదని నా ఉద్దేశం. బాగా చెప్పావు కాంతమత్త. ఈ ఒక్క విషయంలో మాత్రం మనిద్దరం ఒకే మాట మీద ఉందామా? ఏమే చిట్టమ్మా, నా పళ్ళు రాలగొట్టేస్తానంటావా? నా వేళ్లు విరిచేసి నా చేతిలో పెట్టేస్తానంటావా? చెప్తా నీ సంగతి. ఏంటి నిన్నటి దానికే నువ్వు ఇంకా డబ్బులు కట్టలేదు? అప్పుడైనా గదిలోకి వచ్చేస్తున్నావేంటి? అంటే అది ముందు నిన్నటి మొద్దుకి డబ్బులు కట్టేసి ఆ తర్వాత లోపలికి రా. చిట్టమా అరే చిట్టమా చిట్టమ్మా రవి చూసావమ్మా చిట్టి. ఏమైందిరా? నిన్న పెట్టిన ముద్దుకి బిల్లు కట్టలేదని ఇవాళ గదిలోకి రానివ్వట్లేదమ్మా. ఓరి భగవంతుడా, ఇదెక్కడ టార్చర్ రా? కన్న తల్లికి చెప్పుకోవాల్సిన మాటలేనా ఇవి? అయినా ముద్దుకి బిల్లు కట్టడం ఏంట్రా? దరిద్రం కాకపోతే? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదమ్మా, రాకూడదు. ఒసే నీలు, ఈ ఏడుపుని మనం చూడలేం కానీ లోపలికెళ్ళి చద్దాం పద. పద. ఛీ! చిట్టమ్మా మా అమ్మోళ్ళు వెళ్ళిపోయారు, బయటికి రా. వెళ్ళిపోయారా? నేను చెప్పింది విని అలా వెళ్ళిపోయారు. పద. అమ్మా, అంటే వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారన్నమాట. అసలు వీళ్ళ సంగతేంటో తేల్చాలి. చెప్తా. ఎప్పటికైనా మన ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందా బావా? గుర్తొచ్చిందిరో ఎండింగ్. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఏంటలా చూస్తున్నావు? ఏట్లేదు, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వలా పొగిడితే నాకు నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తుందా? అవును. పడుకో. ఒరే కోటిగా, చూసావా? పాప నా భుజం మీద పడుకుందిరా. ఇంత అందమైన అమ్మాయి ఇంత తొందరగా నా లైఫ్ లోకి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇది మహా తింగర్ బుచ్చా ఉంది, అందుకే నీలాంటి ఎడ్డోడు బుద్ధ మీద పడుకుంది. ఒకసారి నోరుదేరు. నీ కుళ్ళురా, ఫిగర్ పక్కాగా ఉంది. అవమానించావంటే ప్రాణం తీస్తా. నోరు మూసుకో. నువ్వు పడుకోమ్మా, నువ్వు పడుకో.
దొరికింది దాచేస్తా. రే నువ్వు కానీ నా జేబులో చేయటేవా? లేదు బావా. అంత నా భ్రమాయి ఉంటుందిలే. నువ్వు బొమ్మ నువ్వు బొబ్బో. నా తల్లి కదూ, నా బుజ్జి కదూ, బొబ్బో.